అండి, వెల్కమ్ టు గ్రేట్ ఇండియన్ స్పైస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఇవాళ అయితే మీరు ఆల్రెడీ తమ్నైల్ చూస్తుంటారు కదా, నెల్లూరు స్టైల్ చేపల పులుసు. అవునండి, ఇదైతే మా అమ్మమ్మ స్టైల్లో ప్యూర్ నెల్లూరు స్టైల్ చేపల పులుసు అనమాట. సో దీంట్లో వేసే మసాలా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో నేనైతే ఇక్కడ 500 గ్రామ్స్ చేపలతోనే పులుసు చేయబోతున్నాను. సో నేను ఏ విధంగా అయితే ఇంగ్రీడియంట్స్ వేస్తున్నానో సేమ్ అదే ఫాలో అయిపోండి. ఇక్కడైతే నేను 500 గ్రామ్స్ చేపలు అయితే తీసుకొని క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అలాగే ఇక్కడ ఫిష్ మసాలా కోసం అయితే చిన్న కడాయి తీసుకొని దాంట్లో ఆవాలు అలాగే మెంతులు, దాంతోపాటు కాసన్ని బియ్యం కూడా వేసుకొని అవి కొంచెం సిమ్లో పెట్టుకొని, ఫ్లేమ్ అయితే సిమ్లోనే పెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లో. ఇక్కడ చూసారు కదా, ఆవాలు మెంతులు అలాగే బియ్యం అయితే కొంచెం చిటపట్లాడి బాగా వేగాలన్నమాట. ఒక అరోమా వస్తుంది. సో బాగా వేగిన తర్వాత అవి చల్లార్చి పక్కన పెట్టేసేసుకోవాలి ఫస్ట్ అయితే. తర్వాత ఇక్కడ కడాయి తీసేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేయాలి. కొంచెం అంటే కొంచెం కాదంటే కొంచెం గట్టిగానే వేయండి, ఎందుకంటే చేపల పులుసుకి కొంచెం నూనె అయితే ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ నేను ఆవాలు వేస్తున్నాను, దాంతోపాటు జీలకర్ర, మెంతులు మాత్రం అస్సలు మర్చిపోకండి, టేస్ట్ అయితే కంపల్సరీ ఉండాలి కదా, అందుకనేసి మెంతులు అయితే మిస్ అవ్వద్దు. అలాగే ఇక్కడ నేను పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు కూడా తీసుకున్నాను అనమాట. దాంతోపాటు ఫస్ట్ అయితే నేను నూనె ఈ విధంగా బాగా కాగానే నేనైతే 2 ml కరివేపాకు వేసేసుకొని, అట్లాగే 2 పెద్ద సైజు ఆనియన్స్ అండి, గుర్తుపెట్టుకోండి, 2 పెద్ద సైజు ఆనియన్స్, 2 కానీ 3 కానీ పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని ఈ విధంగా క్యూబ్స్గా కట్ చేసుకొని వేసేసుకోవాలన్నమాట. దాంతోపాటు ఇప్పుడైతే 2-3 టేబుల్ స్పూన్స్ సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే మన ఆనియన్స్ అయితే చక్కగా అయితే వేగాలి కదా. అలాగే ఇక్కడైతే నేను గుర్తుపెట్టుకోండి 3 పెద్ద సైజు టమాటోస్ అండి. సో టమాటాస్ని అయితే ఈ విధంగా క్యూబ్స్గా చిన్న చిన్న క్యూబ్స్గా అయితే కట్ చేసుకోండి, అప్పుడే చాలా తొందరగా అయితే మగ్గుతాయి అన్నమాట. సో చూసారు కదా, ఇప్పుడైతే చక్కగా మనం 3 టీ స్పూన్స్ అయితే పసుపు వేసుకోవాలి. సో పసుపు వేసేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. సో ఫ్లేమ్ని అయితే మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, మరి హైలో అయితే త్వరగా మాడిపోతుంది తప్ప టేస్ట్ ఉండదు. సో ఫ్లేమ్ని ఎట్టి పరిస్థితిలో మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. సో మనం ఇప్పుడు చక్కగా మూత పెట్టేసేసుకొని ఒక 10 నిమిషాల వరకు బాగా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే మాడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో ఎప్పుడైనా కానీ చేపల పులుసు చేసేటప్పుడు అన్నీ చక్కగా ఉడకాలి కాబట్టి, మగ్గాలి కాబట్టి, సో మీడియం టు సిమ్ దీని మధ్యలోనే ఫ్లేమ్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ వేస్తున్న మసాలా అయితే పచ్చి కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, ధనియాలు ఇవి అన్నీ వేసేసుకొని చక్కగా మనం అయితే మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా అండి. సో దాన్ని కంపల్సరీ వేసుకోవాలి, ఎందుకంటే చేపలు అనేది నిశ్వాసన వస్తాయి కదా, అది రాకూడదు. ఇంకా టేస్ట్ ఉండాలి అంటే కంపల్సరీ 1.5 టేబుల్ స్పూన్ అయితే మనం చక్కగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. సో అది వేసుకొని ఒక 5 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి, పచ్చి వాసన పోయేంత వరకు. తర్వాత ఇక్కడ నేనైతే 4 టేబుల్ స్పూన్స్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకుంటున్నానండి. సో చేపల పులుసుకి ఖచ్చితంగా కారంగా అయితే ఉండాలండి. సో అప్పుడే స్పైస్నెస్తో మనకి తినేటప్పుడు చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే నేను ఆల్రెడీ చింతపండు నానబెట్టుకున్నాను కదా, చింతపండు రసం కూడా మనం ఈ విధంగా స్ట్రైనర్తో ఈ విధంగా వేసేసుకోవాలి. ఆల్రెడీ మళ్ళీ అదే చింతపండుతో కాసిని వాటర్ వేసుకొని మళ్ళీ మనం చక్కగా అయితే వడకట్టేసేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మీకు సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మూత పెట్టుకొని ఇంకో 10 నిమిషాల వరకు మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ విధంగా మరిగించుకోవాలి. సో కొంచెం చిక్కబడేంత వరకు. సో ఇప్పుడైతే మరీ నీళ్ళుగా ఉన్నాయి కదా, కొంచెం చిక్కబడనివ్వాలన్నమాట. సో ఆ విధంగా మనం మూత పెట్టుకొని మరిగించుకుంటే త్వరగా అవి కొంచెం చిక్కబడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆల్రెడీ మనకి ఇందాకటి కంటే కొంచెం బెటర్ ఉంది కదా. ఇప్పుడైతే మనం ముందుగా క్లీన్ చేసుకున్న 500 గ్రామ్స్ చేప ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను అనమాట. పులుసులు ఎప్పుడైనా నేను తల తోక ఖచ్చితంగా వేస్తాను. సో ఇంకా మామూలుగా మిడిల్ పీసెస్ అయితే ఒక 2 వేసేస్తాను అనమాట. అలాగే మామిడికాయ ముక్కలు అంటే అస్సలు మర్చిపోవద్దు చెప్తున్నాను, పుల్లగా ఉంటుందని వేయకుండా ఉంటారేమో, పుల్లగా అస్సలు ఉండదు. ఉప్పు కారం అన్నీ మనం కరెక్ట్గా వేసాము అంటే అస్సలు పులిపేమి ఉండదండి, ఖచ్చితంగా మామిడికాయ అయితే పడాల్సిందే. దాంతోపాటు ఇక్కడ చూస్తున్నారు కదా బజ్జీ మిర్చి, ఇది కూడా కంపల్సరీ వేయండి. బజ్జీ మిర్చి అయితే నేనైతే ఇక్కడ 4 వరకు తీసుకున్నానండి. సో వాటిని మిడిల్గా ఈ విధంగా ఘాటు పెట్టుకోండి. సో అప్పుడు పులుసు పోయి టేస్ట్ ఉంటుంది అనమాట లోపలికి పులుసు వెళ్ళాక. సో బజ్జీ మిర్చి వేయండి తప్పకుండా, ఇది మా అమ్మమ్మ స్టైల్ అనమాట. సో దాంతోపాటు మనం ముందుగా అయితే వేయించుకున్నాం కదా ఆవాలు, మెంతులు, బియ్యం, అవి మిక్సీ పడేసుకొని ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి.
సో మధ్య మధ్యలో ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు సో ఆ విధంగా మూత పెట్టుకొని ఫస్ట్ అయితే చిక్కబడనివ్వాలి కూరనైతే. దాంతోపాటు కొత్తిమీర కొంచెం కూడా చల్లేసుకోండి. సో వన్స్ మనం చేప ముక్కలు వేసిన తర్వాత ఈ విధంగానే మనం రౌండ్గా తిప్పాలన్నమాట. సో లేదంటే చేప ముక్కలు విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే ఎప్పుడు గరిటె పెట్టకూడదు చేప ముక్కలు వేసిన తర్వాత. ఫిష్ మసాలా వేసుకున్నాం కదా మిక్సీకి, అది ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే వేసుకుంటున్నాను. సో ఖచ్చితంగా అయితే 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి 500 గ్రామ్స్ చేపలకైతే. సో చూసారు కదా, వన్స్ మనం ఫిష్ మసాలా వేసిన తర్వాత కూడా ఈ విధంగానే చక్కగా ఈ విధంగా రౌండ్గా తిప్పాలి. అప్పుడే అది బాగా కలిసిపోతుంది అనమాట మసాలా. ఓకేనా. సో ఇప్పుడు చూసారు కదా ఇందాకడ ఎలా ఉంది, ఇప్పుడు ఫిష్ పులుసు ఎలా ఉంది, ఇప్పుడు కన్సిస్టెన్సీ వచ్చింది కదా. సో ఈ విధంగా ఉండాలి, అప్పుడే చేపల పులుసు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ కూడా చూసారా ఈ విధంగానే ఉండాలన్నమాట. మరి తక్కువ ఆయిల్ అసలు వేయకండి, కొంచెం టేస్టీగా ఉంటుందన్నమాట కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే. సో మనకైతే ఆల్మోస్ట్ అయితే బాగా ఉడికిపోయింది. అంటే ఈ చేప మసాలా ఎప్పుడు వేయాలి అంటే ఫిష్ మసాలా మనం దింపబోయే 10 నిమిషాల ముందు వేసుకోవాలండి. అంటే మనం స్టవ్ ఆఫ్ చేసిపోయే 10 నిమిషాలు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. సో చూసారు కదా ఫిష్ పులుసు అయితే మనకి రెడీ అయిపోయిందండి. ఫైనల్లీ నెల్లూరు చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. నెల్లూరు అమ్మాయి అయ్యండి నెల్లూరు స్టైల్ చేపల పులుసు మిస్ అయితే ఎలా అండి చెప్పండి. అందుకే మా అమ్మమ్మ స్టైల్లో ప్యూర్ నెల్లూరు స్టైల్ చేపల పులుసు అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఇది మరుసటి రోజు తింటే ఇంకా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మరుసటి రోజు తినడానికి కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చూసారు కదా, మరి మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.